మాదిగ జాతికి మూలం తోలు. చనిపోయిన జంతువుల నుండి తోలును తీసి తొలి వస్తువుకి పురుడు పోసాడు మాదిగ. ఇనుము, ఇత్తడి, పుత్తడి, రాగి లాంటి లోహాలు పుట్టకముందే మానవుడు కనిపెట్టిన మొదటి మెటీరియల్ తోలు. మరిచావ మానవ, మరిచావ మానవ, మేలు చేసిన మమ్ములేల మరిచావు. మాదిగోళ్ళము మేము ఆదివాళ్ళం, మున్ముందు ప్రపంచాన్నేలేటోళ్ళం, మున్ముందు ప్రపంచాన్నేలేటోళ్ళం. వ్యవసాయానికి తోలు బొక్కెన కనిపెట్టినం, ఆచారానికి తోలు డప్పును కనిపెట్టినం. తాటి కళ్ళు తీయనీకే తోలు బెల్టు చేసినం, కుండ కన్న ముందుగానే తోలు తిత్తి కనిపెట్టి బర్ల గొర్లగా చేటి బాటసారులందరికీ తోలు తెత్తినిచ్చి మేము నీటి దూప తీర్చినం. తోలు తెత్తినిచ్చి మేము నీటి దూప తీర్చినం. ఆ తోలు ఈ తోలు రెండుటిని జత కలిపి తోలుతోనే తోలును గుట్టి చూపెట్టినం. వైద్యులకు నరులకు కుట్టు నేర్పించినం, వైద్యులకు నరులకు కుట్టు నేర్పించినం. మరిచావ మానవ, మరిచావ మానవ, మేలు చేసిన మమ్ముల నేల మరిచావు. మాదిగోళ్ళము మేము ఆదివాళ్ళం, మున్ముందు ప్రపంచాన్నేలేటోళ్ళం, మున్ముందు ప్రపంచాన్నేలేటోళ్ళం. తోలు తీయడానికే రాతి కత్తిని కనిపెట్టినం, తోలు తీయడానికే రాతి కత్తిని కనిపెట్టినం. పాదరక్షలనే తొలి వాహనం కనిపెట్టినం, పాదరక్షలనేటి తొలి వాహనం కనిపెట్టినం. మానవాళికే మొదట పుట్టిన జాంబవంతునికి పుట్టి లయకారుడాడంగా లయను కనిపెట్టినం. డప్పులనే కొట్టినం, దరువు పుట్టించినం. ఋషులకు మునులకు దేవాది దేవతలకు, ఋషులకు మునులకు దేవాది దేవతలకు పులి చర్మమిచ్చినం. బట్ట పుట్టని నాడే జోలను గట్టిచ్చినం, బట్ట పుట్టని నాడే జోలని కుట్టిచ్చినం. కుళ్ళిన శరీరాలను బొందలు పెట్టినం, కుళ్ళిన శరీరాలను బొందలు పెట్టినం. కాష్టమే చేసినం గత్తరల నాపినం, కాష్టమే చేసినము గత్తరల నాపినం. సావుకు సప్పుడు వాదమే వినిపించి, పండగకు డప్పుల నాదమే పలికించి, పండగకు డప్పుల నాదమే పలికించి, డక్కరి కిన్నెర కనకనా మ్రోగించి, చిందు నాటకమేసి దేవుణ్ణి చూపాము, చిందు నాటకమేసి దేవుణ్ణి చూపాము. తోలు బొమ్మలు చేసి పూర్వపు కథలన్నీ దండమెట్టేటట్టు దండిగా చెప్పాము, దండమెట్టేటట్టు దండిగా చెప్పాము. మరిచావ మానవ, మరిచావ మానవ, మేలు చేసిన మమ్ములేల మరిచావు. మాదిగోళ్ళము మేము ఆదివాళ్ళం, మళ్ళీ ఈ ప్రపంచాన్నేలేటోళ్ళం, మళ్ళీ ఈ ప్రపంచాన్నేలేటోళ్ళం. జాతులు పుట్టిన ఈ మాముంగటే, కులములు పుట్టిన ఈ మాముంగటే, మతములు పుట్టిన ఈ మాముంగటే, దేశాలు పుట్టిన ఈ మాముంగటే. మరిచావ మానవ, మరిచావ మానవ, మేలు చేసిన మమ్మలేన మర్చావు. మాదిగోళ్ళము మేము ఆదివాళ్ళం, మళ్ళీ ఈ ప్రపంచాన్నేలేటోళ్ళం. అంటే మాదిగ జాతి ప్రపంచంలో అన్ని దేశాల సంస్కృతుల కన్నా, అన్ని మతాల కన్నా ముందు పుట్టింది. దీనికి ఆధారం సైంటిఫిక్గా కూడా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రపంచంలో ఉన్న మత గ్రంథాల ఆధారంగా కూడా మాదిగల జాంబవ పురాణం వాదించడానికి సిద్ధంగా ఉంది. గ్రంథాల ప్రకారము మాదిగలకు శాప విమోచనం ఎట్లయిందో చూద్దాము. జాంబవ పురాణం ప్రకారం మాదిగలకు ఉన్న శాప విమోచనం కలియుగంలో సమాప్తం అయిపోయింది. విశ్వబ్రహ్మ అడిగిన చర్మపు తిత్తి కోసం జాంబవంతుడు తన కుమారుడైనటువంటి యుగమహామునిని వధించి ఆ చర్మంతో తిత్తిని తయారు చేసి మిగతా అవయవాలతో పలు రకాల పనిముట్లను తయారు చేశాడు. ఈ యుగమహాముని ప్రణవ మంత్రంతో జాంబవంతుని డొక్కలో నుంచి పుట్టిన కుమారుడు. ఆయన మరణిస్తూ కన్న కొడుకుని వధిస్తున్నావు జాంబవంత, నీ తరాల తర్వాత జాతులు జంతు చర్మాలను తీస్తూ అంటరాని వారిగా అవమానపడుతూ బతుకుతారు.
అది కొన్ని తరాల తర్వాత విమోచనం అవుతుంది అని చెప్పి చనిపోతాడు. తర్వాత యుగంలో ఈ యుగ మహాముని పక్కటెంకలతో మళ్ళీ ఒక స్త్రీ పుడుతుంది, మళ్ళీ యుగ మహాముని పుడతారు. వీరే ఇప్పుడు ఉన్నటువంటి డక్కలి జాతి అంటారు కదా, డక్కలి జాతి వారు. శివుని కోరిక మేరకు జపతపములు మర్చి చనిపోయిన కామదేవుని గుంజి గుట్టలో నుంచి తీసి సహాయపడతాడు జాంబవంతుడు. కానీ జపతపములు మర్చినందుకు పరమాత్ముడు, అంటే శివుడు కాదు, పరమాత్ముడు జ్యోతిస్వరూపుడు జాంబవంతునికి రెండవ శాపం కలుగజేస్తాడు. కానీ ఈ శాపము జాంబవంతుని ముందు తరాలలో కలియుగంలో వారికి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే తర్వాత తరంలో అందరూ మునులు మహామునులు మాదిగ జాతిలో చాలామంది పుట్టిండ్రు. మాతంగ మహర్షి, అరుంధతి మాత, అనసూయమ్మ, అట్లా చాలామంది పుట్టిర్రు. కానీ తర్వాత తరంలో కలియుగంలో ఈ శాపం అనేది, ఈ చర్మాలు తీసే శాపం అనేది వచ్చింది. అది కూడా కొన్ని తరాలకే. ఈ శాప విమోచనం తర్వాత మీ జాతి విశ్వంలోనే వెలిగిపోతుంది అని చెప్పి ఈ పరమాత్ముడు చెప్పిండు. అయితే ఈ విషయాన్నే శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కూడా మాదిగ కక్కయ్యతో చెప్పాడు. ఇది మనకు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి పుస్తకంలో గ్రంథాలలో ఉంటుంది. అయితే గత తరంలో చర్మపు డప్పులు పోయి ప్లాస్టిక్ డప్పులు వచ్చినాయి. ఇప్పుడు చూస్తే డీజేలు వచ్చినాయి. తోలు తిత్తులు పోయి కుండలు వచ్చినాయి, ప్లాస్టిక్ వచ్చినాయి. చర్మం పోయి రబ్బరు, ప్లాస్టిక్ వచ్చింది. మాదిగలు చర్మాలు తీసే పని లేదు, ఇప్పుడు చాలామంది వదిలేశారు. ఈ తరంతో శాపం విమోచనం జరిగిపోయినట్టే. కాబట్టి ఇకపై నుంచి మాదిగలు సంపన్నులుగా, ఉన్నతులుగా, విద్యావంతులుగా, జాంబవంతుని వారసులుగా అనంత ప్రపంచంలో వెలుగొందుతారని ఆశిస్తూ నేను మీ గుడ్ల జగదీష్ మాదిగ. జై జాంబవంత, జై మాదిగ, జై హింద్.